దైవానికి రాగద్వేషాలు అనేవి ఉంటాయా? దేవతల పట్ల పక్షపాతం, రాక్షస గణం పట్ల ద్వేషం ఇలాంటివి దైవం చూపిస్తుందా? ఉచ్చ నీచములు, రాగద్వేషములు, ఇటువంటి ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో, రెండుగా ఉండేవి ఏవైతే ఉన్నాయో, వాటికి అతీతమైన వారు ఎవరో వారే భగవంతుడు. దైవానికి ఇలా తేడా ఉన్నదా అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే ద్వంద్వమునకు అతీతుడు. ఆ ద్వంద్వాలన్నీ మనకు మనవాళ్ళు, పరాయి వాళ్ళు, మంచి చెడు, సుఖము దుఃఖము, ఇవన్నీ రెండుగా పగలు రాత్రి, ఈ రెండుగా భావించేటువంటి భావనలు భగవంతుని వద్ద ఉండేటువంటి అవకాశం లేదు. అయితే దేవతలను కాపాడి రాక్షసులను ఎందుకు శిక్షించాడు, వారిని ఎందుకు సంహరించాడు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు, ఒక కొడుకు బాగా చదువుకుంటున్నాడు. నిరంతరం చదువుతూనే ఉంటాడు. ఆ చదువుకునేవాడికి వెన్నపూస, నెయ్యి ఇవన్నీ వేసి పెట్టి బాగా జాగ్రత్తగా చూస్తుంది. ఈ పొలంలో పనిచేసేటువంటి వాడికి పండు మిరప్పళ్ళ కారం, గోంగూర పచ్చడి ఇటువంటివి మాత్రమే పెట్టి వాడిని పెంచుతుంది. ఆ గోంగూర పచ్చడి ఇవి మాత్రమే, పచ్చడి మెతుకులు మాత్రమే తిని ఏదో నీళ్ల మజ్జిగ పోసుకుని లేదా గంజి పోసుకుని అన్నం తినేటువంటి కొడుకు ఒక రోజున తల్లిని అడిగాడు, అమ్మా ఇద్దరం కొడుకులం కదా, వాడికి అలా పెడుతున్నావు, నాకు ఇలా పెడుతున్నావు, ఏమిటమ్మా ఇంత తేడాగా చూస్తున్నావు అని అడిగాడు. నాయనా ఒక్కసారి పడుకోరా అని వాడిని పడుకోబెట్టి వాడి గుండెల మీద ఇంత వెన్న ముద్ద ఉంచింది కన్నతల్లి. ఈ విద్యార్థిగా ఉన్నటువంటి కొడుకు ఉన్నాడు కదా, అతన్ని కూడా పడుకోమని అతడి గుండెల మీద ఒక వెన్న ముద్ద ఉంచింది. ఒక అరగంట అయ్యేటప్పటికీ ఈ చదువుకున్న వాడి గుండెల మీద ఉన్న ఆ వెన్న ముద్ద పొడిగా అయిపోయింది. కష్టపడి పొలంలో పనిచేసేవాడి గుండెల మీద ఉన్న ముద్ద ఉన్నదే అది కరిగి నీరవుతున్నది. చూచావా అని అడిగింది తల్లి. చూశానమ్మా, ఎందుకు ఇలా జరిగింది నాయనా? 8 గంటలు కాయ కష్టం చేసేవాడి శరీరంలో ఎంత శక్తి తరుగుతుందో 1 గంట ఆలోచించేటువంటి వాడికి అంత శక్తి తగ్గుతుంది. అందుకని వాడికి ఆలోచన శక్తి పెరగాలి కనుక వాడికి తగిన ఆహారం వాడికి పెడుతున్నాను. నీవు కష్టపడి పని చెయ్యాలి కనుక నీ శరీరం గట్టిపడాలి, శారీరక కష్టం చేయాలి. అందుకు నీకు తగిన ఆహారం పెడుతున్నాను నాన్న, నువ్వు వేరు వాడు వేరు కాదు అని చెప్పింది తల్లి. కాళ్ళ మీద పడి నమస్కరించాడు కొడుకు. కనుక భగవంతుడు మనకు తల్లి వంటివాడు. ఎవరికి ఏది కావాలనో దాన్నే ఇస్తాడు. వాళ్ళు దుర్మార్గులు గనుక వాళ్ళని కూడా దేవతలను చూసినట్లయితే ఆ దుర్మార్గులు ఏం చేస్తారు? రాక్షసులు లోకాలను పీడిస్తారు. దానివల్ల లోకాలన్నీ పాడైపోతాయి, కష్టపడతాయి. లోకాన్ని కూడా జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత భగవంతునికి ఉన్నది కదా. ఆ కారణం చేత అటువంటి దుర్మార్గ లక్షణాలు కలిగినటువంటి రాక్షసులను సంహరించాడు. సంహరించినా వాళ్లకు కూడా దేవతల కన్నా ఎక్కువ మేలు చేశాడు. మనం బాగా ఆలోచిస్తే భగవంతుని చేత సంహరింపబడితే వాడు ఏమవుతాడు? మోక్షాన్ని పొందుతాడు, మరల పుట్టకుండా ఉండే స్థితిని పొందుతాడు. కనుక దేవతల కన్నా వాళ్లకు ఉపకారం ఎక్కువ చేశాడా, అపకారం చేశాడా? పైకి మాత్రం మనకు ఎలా కనపడుతుంది? అలా కనపడుతుంది. కనుక దేవతలు సత్వగుణోపేతులు, రాక్షసులు తమో గుణోపేతులు. తమో గుణాన్ని నశింపజేయాలి, సత్వగుణాన్ని జాగ్రత్తగా చూడాలి. అది భగవంతుని యొక్క లక్షణం. అందువల్ల దేవతలను ప్రేమగా చూచాడు, వాళ్ళను రక్షించాడు. రాక్షసులు వీళ్ళ కష్టమునకు కారణం కనుక వాళ్లను సంహరించాడు. అంతే తప్ప ఆయనకు భేదాభిప్రాయములు ఏవీ లేవు.